వెల్కమ్ టు అధ్యాయ మీడియా. నేను బాలు, మనతో పాటుకున్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. వారితో మాట్లాడదాం. సార్ హాయ్. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ కార్లను వదిలేసి రోడ్లపైన నడుచుకుంటూనో లేకపోతే బైక్ల పైన వెళ్ళడం చాలా అరుదుగా చూస్తున్నాం. బట్ ఈ మధ్య అది కామన్ అయిపోయింది. ప్రధానంగా బాలీవుడ్లో తీసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడ కారు దిగి అసలు అడుగు బయట పెట్టరు. అంటే వాళ్ళు అట్లా స్పోర్ట్స్ కార్లు ఎక్కుతుంటారు, అట్లా వెళ్ళిపోతుంటారు. అదొక ఫ్లాష్ లాగా మనం చూడటమే తప్పిస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో ఒక ఇద్దరు సంఘటనలు, ఒక వ్యక్తిని తీసి పక్కన పెడదాం. అక్షయ్ కుమార్ అయితే మెట్రోలో వెళ్తుంటాడని సహజంగా వింటుంటాం, ఆయన పక్కన పెడదాం. అయితే బిగ్ బి అను అనుష్క శర్మ వీళ్ళిద్దరు బైక్ పైన వెళ్ళారు. దానిపైన ఒక చిన్న దుమారం రేగింది బాంబేలో. దాని గురించి చెప్పండి. యాక్చువల్గా బాలీవుడ్ నటీమణులు కానీ నటీనటులు టైంకి చాలా వాల్యూ ఇస్తారు, పంక్చువల్గా ఉంటారు, టైంకి షూటింగ్ అటెండ్ అవ్వడానికి ఏమైనా చేస్తారు అనే ఒక చిన్న ఇది చెప్పడానికి అని చెప్పేసి ఒక చిన్న ప్రయోగం చేశారు యాక్చువల్గా. ఓకే, యాక్చువల్గా మన అమితాబ్ బచ్చన్ గారు కార్లో వెళ్ళొచ్చు, తప్పేం లేదు. లేదంటే ఒక 2 అడుగులు ముందుకేసి ఎట్లయినా వెళ్ళిపోవచ్చు. కాకపోతే వీళ్ళు ఊరికే ఒక చిన్న పబ్లిసిటీ స్టంట్ సరదాగా చేశారు. బైక్ ఆపి లిఫ్ట్ మీద వెళ్తున్నట్టుగా బైక్ ఆపాడు. ఆ బైకర్ వచ్చాడు, సో నేను ఇట్లా షూటింగ్ స్పాట్కి వెళ్ళాలి, నాకు లేట్ అవుతుంది, త్వరగా నన్ను తీసుకెళ్ళాలి. అంటే ప్రీ ప్లాన్డా? ప్రీ ప్లాన్డే ఇదంతా. చిచి అదే లేదు, ప్రీ ప్లాన్డే. అక్కడికి వెళ్ళాలి. సరే సార్ రండి ఎక్కండి అని చెప్పేసి ఆయన ఎక్కడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన షూటింగ్ లొకేషన్ ఎక్కడో ఉంటుంది, ఆ బైక్ కూడా ఇంకెక్కడికో వెళ్ళాలి. కాకపోతే అమితాబ్ బచ్చన్ గారు అడిగట్టు అభిమానం కొద్ది ఈయన దింపి కూడా వెళ్ళొచ్చు. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇక్కడ ఉన్న మైనస్లు చెప్తే ఇప్పుడు డైరెక్ట్ ఒకవేళ ప్రీ ప్లాన్డ్ కాకపోతే వచ్చే ప్రాబ్లమ్స్, ప్లాన్డ్ అయిన తర్వాత కూడా వచ్చిన ప్రాబ్లమ్స్ రెండూ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ప్రీ ప్లాన్డ్ కాదనుకో, అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళు నన్ను లిఫ్ట్ అడిగారంటే ఇవ్వక తప్పదు. పవన్ ఇచ్చాము, ఆయన లొకేషన్ ఎన్నో వచ్చింది, సరే వెళ్ళమన్నాను. ఇతను యాక్చువల్గా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆఫీస్కి ఒక టైంకి వెళ్దామనేసి అనుకుంటాడు. ఆ ట్రాఫిక్ని అందరు దృష్టిలో పెట్టుకొని అనుకుంటా. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు తెలియదు, దారిలో నన్ను షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఆపుతారు, నేను వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళి లిఫ్ట్ ఇచ్చాను, వాళ్ళని దింపేసి వెళ్ళాను. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి టైంకి అయితే షూటింగ్కి చేరాడు, మరి వీడు టైంకి ఆఫీస్కి వెళ్ళాడా? అంటే నీ పంచువాలిటీ కోసం ఇంకోటి పంచువాలిటీ పాటు చేసినావు కదా, రైట్? అంటే ఇక్కడ కూడా డ్యామేజ్ ఉంది. ఓకే, నువ్వు పంచువల్గా వెళ్ళావు, కానీ నువ్వు చేసిన పని ఏంటి, ఇంకొకటి పంచువాలిటీ పాటు చేసావు. వాడు అక్కడికి వెళ్ళి ఏం రీజన్ చెప్తాడు, ఎందుకు లేట్ అయిందంటే అమితాబ్ బచ్చన్ గారు నా బండి ఎక్కారండి, నేను ఇక్కడ లిఫ్ట్ ఇచ్చేసి షూటింగ్లో. ఖచ్చితంగా నంబరు ఏం మాట్లాడుతున్నావు? వాడిని పిచ్చోడి చేస్తారు ఆఫీస్లో. ఇప్పుడు దీనివల్ల డ్యామేజ్ ఇంత ఉంది. సరే ఒకవేళ పాజిటివే తీసుకుందాం, అంటే లైక్ ప్రీ ప్లాన్డ్, ఆల్రెడీ ప్లాన్డ్. వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, టైంకి షూట్కి అటెండ్ అవ్వడానికి బాలీవుడ్ తారలు ఏమైనా చేస్తారు, ఇది మా ఎగ్జాంపుల్ చూడండి అనేది చెప్పాలనుకున్నారు. దీన్ని అంతవరకు ఓకే, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, టాలీవుడ్ లో ఉంటుంది ఈ పంక్చువాలిటీ, మన దగ్గర లేదు, ఇది ప్రూవ్ చేయడం కోసం మేము ఇట్లా చేసామంటే. అదే ఎందుకంటే టాలీవుడ్ కో ఉంది అమితాబ్ బచ్చన్ గారు, అది కూడా చెప్తా. సో వీళ్ళు వెళ్ళి మా దగ్గర ఈ పంక్చువాలిటీని మేము మెయింటైన్ చేస్తున్నాం చూడండి, ఏ టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా మమ్మల్ని చూసి నేర్చుకోండి, మీ దగ్గరే కాదు పంక్చువాలిటీ మా దగ్గర కూడా ఉంటుంది, ఇదే నిదర్శనం అని చెప్పేసి ఫేస్బుక్లో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో అన్నింటిలోనూ సోషల్ మీడియాలో చేసుకున్నారు. దాన్ని చూసి ముంబై పోలీసులు సీరియస్ అయ్యారు. ఏమయ్యారు అంటే, వాడు నడిపేవాడికి హెల్మెట్ లేదు, వెనకాల కూర్చున్న ఆయనకి హెల్మెట్ లేదు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి మీరే ఇట్లా హెల్మెట్ లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఎవరికి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారండి మీరని చెప్పి సీరియస్ అయ్యారు. ఇంకోవైపు అనుష్క శర్మ కూడా ఇదే స్టంట్ చేసింది. అంటే వీళ్ళు ఏదో ప్లాన్డ్గానే చేసుకున్నారు, మళ్ళీ అలాగే చేసేసి బాడీ గార్డ్తో బండి వెనకాల బండి ఎక్కేసి ఆమె కూడా జొయ్యి అని వెళ్ళిపోయింది. చూసారు, నేను టైంకి వచ్చాను సార్, హిహి మీలాగే నేను అని చెప్పేసి ఈమె దానికి వాళ్ళకి పెట్టుకుంది. ఈ విషయంలో కూడా పోలీసులు సీరియస్ అయ్యారు. ఏంటంటే ఆ బండి నడిపే ఆ బాడీ గార్డ్కి హెల్మెట్ లేదు, వెనకాల కూర్చొని అనుష్క శర్మకి హెల్మెట్ లేదు. నెంబర్ 1, అసలు వీళ్ళు బైక్ ఎక్కాల్సిన అవసరం లేదు షూటింగ్కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అనుష్క శర్మ షూటింగ్కి వెళ్తుందంటే బాడీ గార్డ్ కూడా ఆమెతో పాటు కార్లోనే వస్తాడు, వెనకాల బైక్లో ఎందుకు ఫాలో అవుతాడు? అట్లా లేదు, ఒక ప్లాన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ వీళ్ళ స్టంట్కి అసలు విషయానికి ఏంటంటే వీళ్ళు అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ షూటింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఆయన హెల్మెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి రాదు, బికాస్ ఆ విగ్ ఇదంతా పాడైపోతుంది, ఈ మేకప్ ఇదంతా. అనుష్కకైనా హెయిర్ మొత్తం పాడైపోతుంది. సో వాళ్ళు అలాగే వెళ్ళాలి బేసిక్గా. కానీ ఇదేంటంటే ఒక సోషల్ మీడియాలో ఒక జస్ట్ ఒక చిన్న ఇదిలాగా సరదా పోస్ట్ లాగా ఇంతకు ముందు
మొక్కల ఛాలెంజు, ఆ ఛాలెంజు, ఈ ఛాలెంజ్ అని ఒకసారికి ఇంకొకరికి ఇట్లా వేసుకుంటా ఉంటారు కదా. అవును, అట్లా ఇదేదో స్టార్ట్ చేశారు, కానీ ఇది వికటించింది. బికాజ్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళు హెల్మెట్లు పెట్టుకోకుండా, వీళ్ళు హెల్మెట్లు పెట్టుకుంటే అది మేమని వీళ్ళు చెప్పుకోలేరు కదా, అందుకని చెప్పి ఫాలోయింగ్ ఉండదు, వీళ్ళు పెట్టుకోలేదు. కాకపోతే ముంబై పోలీసులు సీరియస్ అయ్యి మీరే ఇలా చేస్తే మిగతా వాళ్ళకి ఎలా చేస్తారు చూడండి అని. ఇప్పుడు వాళ్ళు పోటీ పెట్టుకున్న టాలీవుడ్ విషయానికి వస్తే, మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణానగర్లో పొద్దున్నే రామోజీ ఫిలిం సిటీలో ఇన్ కేస్ షూటింగ్ ఉంటే మన గ్రీన్ బార్చ్ నుంచి ఆ కృష్ణానగర్ ఏరియాలో బస్సులు కరెక్ట్ 5 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరాలి. అవును, బయలుదేరాలి అంతే. అంటే 5 గంటలకి మీరు రండి కాదు, నువ్వు రావడం కాదు, అంటే నువ్వు ఇంకా ముందు రావాలి, 4:30కే రావాలి. 5 గంటలకి ఇక్కడి నుంచి బండి స్టార్ట్ అయితే దానికి మధ్యలో కొన్ని స్టాప్లు ఉంటాయి. పంజాగుట్ట దగ్గర ఒకటో, లక్డీ కబుల్ దగ్గర ఒకటో, మళ్ళీ దిల్షునగర్ దగ్గర ఒకటో, ఎల్బీనగర్ దగ్గర ఒకటి వెళ్ళి అలా రామోజీ ఫిలిం సిటీకి కరెక్ట్ 6:30కు, 1 గంటలోనో లేకపోతే మహా అయితే 6:30కి దింపేస్తాడు. అవును, 6 లోపే దింపాలి వాళ్ళ టార్గెట్, బట్ 6:30 అటు ఇటుగా దింపేస్తాడు. వాళ్ళు దిగిన వెంటనే అక్కడ కొంచెం ఇవన్నీ సర్దుకున్న తర్వాత అక్కడ 7కి కరెక్ట్గా టిఫిన్ రెడీగా ఉంటుంది. 3 రకాల టిఫిన్లు ఎప్పుడు. పొంగల్ కంపల్సరీ ఉంటుంది, దోశ, ఇడ్లో, లేకపోతే ఏదేదో ఒకటి మారుతూ ఉంటుంది, పూరియో, వడో, సంథింగ్ ఇట్లా ఉంటుంది. 7కి వాడు తిన్నాడు అంటే కొంచెం సెటిల్ అయ్యేలోపు 8కి మిగతా ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు కాబట్టి వీళ్ళు ఏదో చేసుకుంటారు. ఒరిజినల్ ఆర్టిస్టులు 8కి విత్ మేకప్ రెడీగా ఉంటారు. అవును, 8 గంటలకు కెమెరా ముందు కొబ్బరికాయ కొట్టారా లేదా అనేది ఇంపార్టెంట్, అది పంచువల్. ఇట్లా చాలా షూటింగ్స్ అలాగే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిలిం సిటీ కాకపోతే బయట అయినా సరే, ఈవెన్ మోహన్ బాబు గారి షూటింగ్ అయినా 8 గంటలకు అందరూ విత్ మేకప్ రెడీగా ఉండాలి ఆర్టిస్టులు. ఎవరు లేకపోయినా సరే ఆయన ఒక మాట ఇసిరేస్తాడు వెంటనే. చాలా స్ట్రిక్ట్ అక్కడ, అంటే పంచువాలిటీ పైన. అండ్ నెక్స్ట్ అలాగే చిరంజీవి గారి షూటింగ్లో ఇలాగే ఉంటుంది. ఇంకొన్ని సినిమా ఫంక్షన్స్, ఐ మీన్ బ్యానర్స్లో కూడా మర్యాద వాళ్ళు చాలా మంది చూస్తూనే ఉన్నాం మనం. మోస్ట్లీ ఇదే ఫాలో అవుతారు అందరు అంతే. అంటే 8 గంటలకి కొబ్బరికాయ కొట్టాల్సిందే కెమెరాలో. అప్పుడు వాళ్ళు 11 వరకు అట్లా చేసిన తర్వాత ఒక షార్ట్ 2 షార్ట్స్ అయిన తర్వాత 11కి వస్తాయి రాగి జావలో, టీలో, కాఫీలో, జ్యూస్లో ఏవో వస్తాయి, ఆ సజ్జల నిమ్మకాయ పిండినేమో. ఆ తర్వాత మళ్ళీ 1 గంటకు కంప్లీట్ అయిందంటే 1 గంటకు టైంకి లంచ్. 2 గంటలకు అయిన తర్వాత 3 వరకు కొంతమంది అట్లా రిలాక్స్ అవుతారు. ఈవినింగ్ 6 వరకు ఆ షూట్ అవుతుంది. ఆ రోజు మాత్రం షూట్ అంత ప్లాన్డ్గా అవ్వాల్సిందే. అవును, ఎందుకు టూర్ ఉందంటే లంచ్ అవుతుంది, మళ్ళీ వీళ్ళు టచ్అప్లు చేసుకునేసరికి 3 అవుతుంది. ఎందుకంటే ఒక రోజులో కోట్ల రూపాయల ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ అంతా కూడా ఆ రోజు అయిపోతుంది. ఈవెన్ సీరియల్ షూట్ అయినా సరే మార్నింగ్ ఇలాగే అవుతుంది, పంక్చువాలిటీ ఉంటుంది. ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ సౌత్కి వచ్చిన తర్వాత అమితాబ్ బచ్చన్ గారు 2-3 సినిమాలు చేశాడు కాబట్టి ప్రాజెక్ట్ కే చేస్తున్నాడు. అలాగే మొన్న సైరా నరసింహ చిరంజీవి సినిమా చేశాడు. ఇవన్నీ చేసినప్పుడు, మన బ్రహ్మాస్త్ర చేసినప్పుడు నాగార్జున గారితో మాట్లాడుకుంటారు. కళ్యాణ్ జ్యువెలరీ యాడ్లు చేశారు. ఇన్ని చేసినప్పుడు కూడా వాళ్ళకి పంచువాలిటీ తెలిసింది. తెలిసి మీరే కాదు మేము కూడా పంచువలే చూడండి అని ఒక చిన్న సమాధానం చెప్దాం అనుకున్నారు. కాకపోతే అది వికటించి ఇక్కడ దాకా వచ్చింది పరిస్థితి. అంత మించి పోలీసులతో అక్షంతల దాకా వచ్చింది. అంటే వీళ్ళన్నీ కూడా కరెక్టే కదా. మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటూ ఇంత పెద్ద వాళ్ళు అయ్యి ఉండి మీరు హెల్మెట్ లేకుండా రోడ్డు మీద పోతే రేపటి రోజు మిమ్మల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా. అందుకని చెప్పేసి మీరు అలా చేయకండి, ఇది తప్పు అని వాళ్ళు చెప్పి చిన్న చురకలు అంటించింది. అంతమించి ఇంకేం లేదు జరిగింది. థ్యాంక్ యూ.